హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వ నూతన పథకాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఆల్రెడీ మనం ఈ నూతన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే మొదటగా ఆ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ ఇవ్వడానికి వచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్లేలిస్ట్లో ఆ వీడియో అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అండ్ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి అండ్ కల్చర్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. సో మీకు నచ్చినట్లయితే ఫాలో కావండి. రాబోయేటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఇంకా ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. సో ఈ వీడియోలో మనం నూతన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఆఫర్ ఉంది. 299 రూపీస్కి టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు అందించడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ప్రైస్ అనేది నిన్న 399 ఉండేది. చాలామంది అభ్యర్థులు కాల్ చేసి ప్రైస్ కొంచెం తగ్గించమని చెప్పేసి అడిగారు. సో 299కే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు నైట్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా మీకు అయితే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది. సో పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కావచ్చు అండ్ వివిధ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసినట్లయితే అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. గ్రూప్ 2కి సంబంధించిన ఈ కోర్సులో కూడా ఫ్రీ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ రాసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని దానికి ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు మొదటగా అయితే నిన్నటి వీడియో ఏదైతే మనం పథకాలకు సంబంధించి చేసాం కదా వీడియో, ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూడండి. తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ టాపిక్ మీద 100% అయితే గ్రిప్ వస్తుంది. సో ఆ వీడియోని కంపల్సరీ చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కూడా చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారంటున్నాడు. అదేవిధంగా ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారంటున్నాడు. అదేవిధంగా 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో పాటు 15 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం సరి అయినవైతే గుర్తించవలసి అయితే ఉంటుంది. సో ఇక్కడ 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు, తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. సో ఇది మనకు 3వ శాసనసభ తెలంగాణకు సంబంధించి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత చూసినట్లయితే మనకి ఇది 3వ శాసనసభ, కాకపోతే 2వ ముఖ్యమంత్రి. ఎందుకంటే గడిచినటువంటి 2 శాసనసభ టైంలో మనకు టీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గెలవడం జరిగిందనమాట. సో మనకు 2023 నవంబర్ 30న ఎన్నికలు జరగా డిసెంబర్ 3న వీటికి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 118 నియోజకవర్గాల్లో మనకు కాంగ్రెస్ అయితే పోటీ చేసింది. సో దానిలో మొత్తం 64 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా సిపిఐతో పొత్తుతో పాటు ఒక సీటు తోటి కలుపుకుంటే మొత్తం 65 స్థానాలతోటి మనకు కాంగ్రెస్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగిందనమాట. ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. సో మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేను తెలంగాణకి సంబంధించినటువంటి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలపైన మీకు వీడియో కావాలని అనుకుంటే వీడియోని లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది వీడియోని లైక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో నేను అదే మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా చాలామంది సోషాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ అడుగుతున్నారు అండ్ ఎకానమీకి సంబంధించిన క్లాస్ అడుగుతున్నారు. సో ఆ 2 కూడా నేను తీసుకొస్తాను. ఎందుకంటే వాటిలో కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంది. అందుకని నేను కొంచెం లేట్ చేస్తున్నాను. సో రీసెంట్గా వచ్చినటువంటి సర్వే కావచ్చు అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని అంశాలను కూడా, ముఖ్యంగా సొసైటీలో కూడా చాలా పథకాలు కావచ్చు, ప్రభుత్వ విధానాలు యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే దానికి సంబంధించి మన దగ్గర సమగ్రమైనటువంటి నోట్స్ లేదు. ఆ నోట్స్ దొరికిన తర్వాత నేను కంప్లీట్గా మీకు ఇప్పటివరకు మనం ఒక 3 చాప్టర్స్ చేసాం. సొసైటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి కూడా కొన్ని చాప్టర్ చేసాం. అవన్నీ మీకు అప్ టు ఎగ్జామ్స్ వరకు అందించేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ పాయింట్ మనకు కరెక్టే అవుతుంది. ఓకేనా? సో ఇది ఇక సెకండ్ పాయింట్ చూసినట్లయితే ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే భవన్గా
ప్రజాభవన్గా మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు అని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. నేను ఆల్రెడీ మీకు ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పేరును మారుస్తున్నట్లుగా మనకు రేవంత్ రెడ్డి ఇదే వేదిక నుంచి అయితే ప్రకటించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో ఇక్కడ ఏమంటున్నాడు, అదే డిసెంబర్ 7న మనకు రేవంత్ రెడ్డితో పాటు 15 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారంటున్నారు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడండి. సో మీకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ ఎంతమంది రేవంత్ రెడ్డితో కలుపుకుంటే 11 మంది అనమాట. ఇక్కడ 11 + 1 12 మెంబర్స్ అవుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను పాలిటీ అంశాన్ని కూడా ఇక్కడ మీకు లింక్ చేసి చెప్పాను. 91వ రాజ్యాంగ సవరణ మనకి ఏమని తెలుపుతుంది అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో మంత్రుల సంఖ్య అనేది 15% దాటకూడదు అని చెప్పేసి మనకు ఒక రాజ్యాంగ సవరణ కూడా ఉంది. అది రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇది కేంద్రంలో కూడా. సో దీని ప్రకారం మనకు లీస్ట్గా 12 మంది కంటే తక్కువ ఉండదు అనమాట. 12 మంది కంటే ఎక్కువ ఉండాలి, ఆ దాంట్లో 15% ఉండాలనేది రూల్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు తక్కువ ఇచ్చారు, ఇక్కడ 12 కనుక. సో ఇక్కడ 192 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ఇక్కడ వీటికి సంబంధించిన కొన్ని అంశాలను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మిగతా ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు నిన్నటి వీడియో చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకొని పరిష్కరించేందుకు 2023 డిసెంబర్ 8న ఈ క్రింది ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ప్రజా దర్బారా, ప్రజా పాలన, ప్రజావాణియ, అభయహస్తమా. సో ఇట్లా మనం ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. మీరు ఈ టాపిక్ ఎంత చదివి వెళ్ళినా కూడా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా 1-2 సార్లు చదివితేనే మీకు దీనిపైన క్లారిటీ అయితే వస్తుంది. మనకు మనకు గుర్తుంది అనిపిస్తుంది, కానీ అక్కడికి మనం అన్ని సబ్జెక్టులు చదివి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు సో ఇటువంటి సేమ్ ఆప్షన్, సిమిలర్ ఆప్షన్స్ అక్కడ కనబడినప్పుడు మనం మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. 1 మార్క్ అనేటువంటిది మన జాబ్ను అంటే మన జాబ్ పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఈజీ టాపిక్స్ ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వ పథకాలకు వెళ్ళి కంపల్సరీ బిట్స్ వస్తాయి కనుక దీన్ని ఎక్కువగా మీరు రివిజన్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను రెడీ చేస్తున్నాను. నేను చాలా మంది కావాలని చెప్పేసి అడిగారు. సో కంపల్సరీ లైక్ చేయండి. పీడిఎఫ్ కావాలనుకున్నవారు నేను వితిన్ 1 వీక్లో వీటికి సంబంధించి సమగ్ర సమాచారంతో హ్యాండ్ రైటింగ్ చేత మీకు కంప్లీట్ పీడిఎఫ్ కూడా అందిస్తాను. అది కావాలనుకున్నవారు ఖచ్చితంగా లైక్ చేయండి. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ప్రజావాణి అండి. సో ప్రజావాణి కార్యక్రమాన్ని మనకు సీఎం ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2వ రోజునే ఈ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంతకుముందు మనకు ప్రజా దర్బార్గా ఉండేది అనమాట. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ప్రజా దర్బార్గా ఉండేది. దీని ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మారుస్తూ దీన్ని స్టార్ట్ చేశారు. దీనికి వేదిక ఏంటి అని కూడా చెప్పాను మీకు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ ఉంది కదా, ప్రజాభవన్, అది వేదిక. అండ్ ఇది ఏ రోజుల్లో నడుస్తుంది? 2 రోజులలో దీన్ని ఈ కార్యక్రమాలు నడుస్తాయి. అది కూడా గుర్తుంచుకోండి. మంగళవారం అదేవిధంగా శుక్రవారం రోజుల్లో వీరికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నమాట. అది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది తెలంగాణ ప్రభుత్వ పథకాలు అవి ప్రారంభించిన తేదీలకు అనుగుణంగా అమర్చండి అంటున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. లేదంటే ఇటువైపు ఇవి ఇచ్చేసి వాటికి సంబంధించిన అంశాలు ఇచ్చేసి జతపరచమంటాడు. లేదంటే ఇటువైపు ఇది ఇచ్చేసి దీని పక్కకు ఇంకొక సెంటెన్స్ ఇచ్చేసి దీనిలో సరి అయినటువంటి జతలేవి అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు, ₹500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా మహిళా శక్తి అని చెప్పేసి ఉన్నాయి. సో ఈ స్కీమ్స్కి సంబంధించి మీకు అవి ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేటువంటి డేట్స్ తెలిస్తేనే మీరు ఇక్కడ క్రొనాలజీ ప్రకారం వీటిని అమలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం వాటికి సంబంధించినటువంటి డేట్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇందిరమ్మ ఇల్లు, ఇది మనకి ఏంటిది? ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ₹5 లక్షలు అని చెప్పేసి ఈ స్కీమ్ను మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 11 ఓకేనా 11/3/2024లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకు తెలవాలి. 11/3/2024లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇక ₹500కే గ్యాస్ సిలిండర్. సో దీన్ని మనకి ఏ గ్యారంటీలో భాగంగా స్టార్ట్ చేశారు? మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 27 అంటే ఫిబ్రవరి 27 తారీఖున దీన్ని 2024లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. సో ఇది మనకు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ అన్నమాట. అంటే ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు అంటే ఇప్పుడు డిసెంబర్ 9న ఓకే, డిసెంబర్ 9 2023లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్లా మీకు వరుసగా ఈ డేట్స్ తెలిస్తేనే వీటిని మనం సరైనటువంటి ఆర్డర్లో అమర్చగలుగుతాం. ఇక మహిళా శక్తి. సో మహిళా శక్తి అనేటువంటి మనకు మార్చి 12న సో దీనికి సంబంధించి స్టార్ట్ చేశారనమాట. సో ఇవి ఇట్లా మనకు డేట్స్ తెలిసినప్పుడే మనం దీన్ని సరైనటువంటి క్రమంలో అమర్చగలుగుతాం. సో 2023లో స్టార్ట్ చేసినటువంటి పథకం ఏముంది? ఇక్కడ మనకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. అంటే మనకి ఇది ఫస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఆప్షన్ 3తో స్టార్ట్ అయినటువంటి 3 ఉన్నాయి కనుక సో దీన్ని మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇక మూడింటిని చూసుకోవాలి. సో దీని తర్వాత మనకు ఇదేంటిది? డిసెంబర్ తర్వాత మనకు జనవరి. సో జనవరిలో ఇక్కడ ఏదైనా స్కీమ్ స్టార్ట్ అయిందా? ఏం లేదు కనుక వదిలిపెట్టేసారు. నెక్స్ట్ ఫిబ్రవరి ఉంది కనుక ఫిబ్రవరి
ఫిబ్రవరి 27 అంటే 500కే గ్యాస్ సిలిండర్. సో ఈ 500కే గ్యాస్ సిలిండర్ మనం దేనిలో భాగంగా మహాలక్ష్మిలో భాగంగా స్టార్ట్ చేయలేదండి. ఇక్కడ ఇది కూడా మహాలక్ష్మి, ఇది కూడా మహాలక్ష్మిలో భాగంగానే స్టార్ట్ చేశారు. అట్లా మీరు గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది 4 తర్వాత 3 తర్వాత 2. సో 3 తర్వాత 2 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కనుక ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని తర్వాత మనకు మళ్ళీ నెక్స్ట్ ఏంటిది, మనకి ఇక్కడ 3వ నెలలో 2 పథకాలు స్టార్ట్ చేస్తారు. సో ఒకటి 11వ తారీఖు, ఒకటి 12వ తారీఖు. సో 11వ తారీఖు ముందు వస్తుంది కనుక సో మనకు ఫస్ట్ అవుతుంది, తర్వాత 4. సో ఇట్లా మనకు ఈ దగ్గర అంటే మనకు మార్చి 11, 12 అదేవిధంగా ఫిబ్రవరి 27న ఎక్కువ పథకాలు స్టార్ట్ చేయడం జరిగింది కనుక వీటికి సంబంధించి మీరు పర్టికులర్గా ఆ డేట్లను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. 100% ఈ టైప్ ఆఫ్ బిట్స్ను మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 4 ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ పథకం పేరు ఇవ్వడం జరిగింది. ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించండి. సో ఫస్ట్ది ఏమంటున్నాడు, చేయూత అంటున్నాడు. సో ఆరోగ్యశ్రీ పరిధి 5 నుండి 10 లక్షలకు పెంపు అంటున్నాడు. సో ఇది కరెక్టే కదా చూడాలి. సో మనకు ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి డిసెంబర్ 9న దీన్ని కూడా మనకు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మనకు అంతకుముందు ఈ ఆరోగ్య భద్రతకు సంబంధించి వాటి యొక్క పరిధి అనేటువంటి 5 లక్షల వరకు ఉండేది, దాన్ని 10 లక్షలకు పెంచుతూ మనకు వీళ్ళు ఈ చేయూత అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇది కరెక్టే. ఇంకా నెక్స్ట్ టీ సేఫ్ ట్రావెల్ సేఫ్ ఇక్కడ అంటున్నాడు. టీ సేఫ్ అంటే ట్రావెల్ సేఫ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్టే. సో మహిళా భద్రత కోసం అంటే మహిళలు ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మనకి టీ సేఫ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. దీని మీద నేను సపరేట్ క్వశ్చన్ తీసుకున్నాను, అక్కడ మీకు ఇంకొంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా 15 లక్షల ప్రమాద బీమా అంటున్నాడు. అంటే గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా అనేది 15 లక్షల వరకు పెంచారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇవ్వడం జరిగిందనమాట. సో గిగ్ వర్కర్లకు అంటే ఎవరైతే ఫుడ్ డెలివరీ కావచ్చు, క్యాబ్లు, ఆటో రిక్షాలు నడిపేటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళని గిగ్ కార్మికులు అని చెప్పేసి అంటారు. సో వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల వరకు ప్రమాద బీమా, ఇక్కడ 15 లక్షలు ఇచ్చాడు, 5 లక్షల వరకు ప్రమాద బీమా పెంచుతున్నట్లు అంటే ప్రమాద బీమాను కల్పిస్తున్నట్లు మనకు డిసెంబర్ 24, 2023లో మనకు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందనమాట. దాంతోపాటు ఇంకా ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా వీళ్ళకి ప్రభుత్వం 10 లక్షల వరకు ఆరోగ్య రక్షణను భద్రతను కల్పిస్తుందని చెప్పేసి అదే రోజున మనకు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు తప్పుగా ఇచ్చారు. ఇక నెక్స్ట్ తెలంగాణ మహిళా శక్తి. సో ఇంతకుముందు చూసాం కదా, మనకు మార్చి 12న స్టార్ట్ అయినటువంటి ఈ తెలంగాణ మహిళా శక్తి అనేటువంటిది వడ్డీ లేని రుణాలు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి కూడా నేను ఒక స్పెషల్ క్వశ్చన్ తీసుకున్నాను, అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో లేని ఈ క్రింది అంశం ఏదని చెప్పేసి అంటున్నాడు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రైతు భరోసా అంటే ఇది 6 గ్యారంటీస్లో భాగంగా మనకి రైతు భరోసా అనేటువంటి కార్యక్రమం ఉంది. అయితే మనకి ఇప్పటివరకు ఇది ఇంప్లిమెంట్ చేయలేదు, జస్ట్ ప్రకటించింది ఇస్తామని చెప్పేసి. మనకు ఏదైతే 6 గ్యారంటీల్లో ఇది కూడా ఒకటి ఉందన్నమాట. అయితే దానిలో మనకు కొన్ని అంశాలు ఉన్నాయి, ఒక 3 అంశాలు ఉన్నాయి. దానిలో ఇక్కడ లేనిది ఏది అంటున్నాడు. సో అన్ని పంటలకు 500 బోనస్, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000, అదేవిధంగా ప్రతి ఏటా రైతుకు 15,000 అంటున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ చూడగానే ఇది చాలామంది డి ఆప్షన్ పెట్టేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను, ఇటువంటి క్వశ్చన్స్ని కొంచెం మీరు క్లియర్గా చదవాలి. ఇవి మీరు చదివేటప్పుడు ఈ ఏదైతే ఇమేజ్ మన వీళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఉంది కదా, సో ఈ పోస్టర్ మీకు బ్రెయిన్లో ఉండాలి, ఇది మీకు గుర్తుండాలని చెప్పాను. సో ఇక్కడ మీరు చూస్తే రైతు భరోసా కింద కరెక్ట్ ఇక్కడ 15,000 ఉంది, అదేవిధంగా 12,000 ఉంది, 500 ఉంది అని చెప్పేసి మనం అక్కడ కరెక్ట్ అని పెట్టేసి అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అన్ని పంటలకు కాదు, ఇది వరి పంటకు మాత్రమే. సో ఇక్కడ మనం బోల్తా కొట్టిస్తాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఇటువంటి వాటిని క్లియర్గా చదవాలి. ఇటీవల కాలంలో క్వశ్చన్స్ ఇట్లనే అడుగుతున్నాడు. సో మనం కొంచెం అంటే ఈజీ అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. మీకు కొంచెం దీన్ని జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, క్లియర్గా మనకు వరి పంటకు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్ట్కి వరి పంటకు 500 బోనస్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. కాకపోతే అక్కడ క్వశ్చన్లో ఏముంది, మనకు క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అన్ని పంటలకనే ఉంది. ఓకేనా, అంటే అన్ని పంటలకు ఇచ్చినట్టు ఇది లేదంటే కదా దానిలో. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. అంటే ఈ రైతు భరోసా అనేటువంటి గ్యారంటీలో మనకి ఇది తప్పుగా ఉంది. ఆన్సర్ ఏమవుతుంది, మనకు ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంత జాగ్రత్తగా మీరు చదవాల్సి ఉంటుంది. పథకాలకు సంబంధించి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ తోటే మనం అక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు కనుక జాగ్రత్తగా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు అందుకని ఆ క్లాస్ ఒకసారి వినండి, ప్రతి ఒక్కరు ఆ క్లాస్ వినండి. అది విన్న తర్వాత ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసినట్లయితే ఈ టాపిక్ మీద మీకు 100% గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ₹500కే గ్యాస్ సిలిండర్ అనేటువంటి పథకాన్ని ఈ క్రింది ఏ గ్యారంటీ ద్వారా అందిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు.
ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఎందుకంటే 6 గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీకి సంబంధించి మనకు సబ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, 3 వరకు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 1, 2, 3 అని చెప్పేసి 3 స్కీమ్స్ కూడా యాడ్ చేశారు. కొన్నిట్లో 2 ఉన్నాయి, కొన్ని ఒకటే ఉన్నాయి అనమాట. సో దానిలో మనకి 500కి గ్యాస్ సిలిండర్ అనేటువంటి దేనిలో భాగంగా ఇచ్చారు. గృహజ్యోతియా, మహాలక్ష్మియా, మహిళా శక్తియా, గృహలక్ష్మియా. చూడండి ఆప్షన్స్ మనం ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తే గృహజ్యోతి, గృహలక్ష్మి, మహిళా శక్తి, మహాలక్ష్మి. ఓకేనా, నేను ఇట్లా ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారంటే మనకు రాబోయేటువంటి ఎగ్జామ్లో కూడా ఇట్లా ఉంటాయి. క్వశ్చన్ చూస్తే మనకు చదివినట్టు అనిపిస్తుంది, ఆప్షన్ చూసే వరకు మనకు అక్కడ కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఏంటి ఇక్కడ ఇది మనకు ఉన్నటువంటిది ఏంటిది, మహాలక్ష్మి, అది లేకపోతే ఏది మహిళా శక్తి. ఈ 2 ఉన్నాయి, మహిళా శక్తి ఉంది, మహాలక్ష్మి ఉంది. సో ఆన్సర్ ఏంటి మనకు మహాలక్ష్మిలో భాగంగా. ఓకేనా, మహాలక్ష్మిలో భాగంగా ఈ స్కీమ్ను మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు రావాలంటే మీకు ఇంతకుముందు చూపించినటువంటి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్ అనేది మీకు పర్ఫెక్ట్ ఐడియా ఉంటే ఈజీగా చేయగలుగుతాం. సో ఇక్కడ మీరు మహాలక్ష్మికి సంబంధించినటువంటి బ్యానర్ చూసినట్లయితే, ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ ఇమేజ్ కనుక మీరు చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి 500కే గ్యాస్ సిలిండర్ అనేటువంటిది ఉంది. దీంతో పాటుగా 2500లకు సంబంధించి ప్రతి నెల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పేసి కూడా ఉంది. సో అందుకని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఇమేజ్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన ఇమేజ్ మీకు బ్రెయిన్లో ఉండాలి, ఎప్పుడంటప్పుడు చెప్పే విధంగా మీరు ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి గృహజ్యోతి పథకం ఉంది, కాకపోతే దీనికి సంబంధించిన ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇది కూడా ఉంది. ఇక్కడ గృహలక్ష్మి అనేటువంటిది మనకు తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి, అంటే 3 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పింది. కాకపోతే ఇప్పుడు దీన్ని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఈ పథకం ఇప్పుడు లేదు. ఓకేనా, ఈ పథకాన్ని తీసేసిండ్రనమాట. తీసేసి ఇప్పుడు దాని ప్లేస్లో మనకి గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు 6 గ్యారంటీలో భాగంగా. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే, ఈ పథకాన్ని సోనియా గాంధీ బర్త్డే రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు తెలియాలి, అంటే ఇది ప్రారంభించినటువంటి డేట్ మనకు వచ్చేసి December 9 అని చెప్పేసి మనకు తెలుసు. December 9న దీన్ని ప్రారంభించారు, ఇప్పుడు 2023. మరి ఆ రోజున సోనియా గాంధీ బర్త్డేనా కాదని మనకు తెలిస్తే ఇక్కడ ఆన్సర్ ఈజీగా దాన్ని మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. ఎస్, మనకు December 9న సోనియా గాంధీ బర్త్డే. ఇదే December 9కి మనకు ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. తెలంగాణ మూమెంట్లో భాగంగా మనం December 9న మనకు ఫస్ట్ ప్రకటన, చిదంబరం గారు ఫస్ట్ ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. మీకు తెలిసినటువంటి విషయం. మూమెంట్లో భాగంగా ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది, ఆ రోజున మనకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ముఖ్యంగా ఇది మహాలక్ష్మి పథకం కింద మనకు 3 ఉప పథకాలు ఉంటాయి. ఒకటి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అండ్ ₹500కే సిలిండర్, అండ్ మహిళలకు ప్రతి నెల 2500 అని చెప్పేసి ఉంటుంది. దానిలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇక నెక్స్ట్ ఏమంటున్నారో, తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి 18 సంవత్సరాల వయసు గల బాలికలకు మరియు మహిళలకు ట్రాన్స్జెండర్లు ఈ పథకానికి అర్హులు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పు. ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడనట్లయితే మనం ఇది మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 18 సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, 18 సంవత్సరాలు అని చెప్పేసి ఉంటుందా, అన్ని వయసుల వారికి, దీనికి ఏజ్ అనేటువంటిది ఏం లేదు. అందరూ బాలబాలికలు అంటే గర్ల్స్ ఎవరైనా కూడా దీనికి అర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిలో మనకు మహిళలు, ట్రాన్స్జెండర్లు కూడా దీనికి సంబంధించి విత్ ఇన్ ద పరిధిలో, మన స్టేట్ పరిధిలో వాళ్ళు ట్రావెల్ చేయవచ్చు అని చెప్పేసి దీని యొక్క మార్గదర్శకాల్లో ఉంది. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చెప్పాను, ఇటువంటి మనను అడిగి కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందంట. అన్ని బస్సెస్లో పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ అండ్ సిటీ ఆర్డినరీ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్, అన్ని బస్సులు అంటే ఇక్కడ మనకు సూపర్ ఫాస్ట్ ఇది మనకు పనిచేయదు. సూపర్ ఫాస్ట్ కావచ్చు, ఇంకా వేరే గరుడ లాంటి బస్సెస్లో ఇది పనిచేయదు, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ ఉచిత ప్రయాణం వారంలో ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో పనిచేస్తుంది అంటున్నాడు. అటువంటి రూల్ ఏమైనా ఉందా? సో ఇది కూడా తప్పుగా ఇచ్చాడు. సో మొత్తం ఏ రోజైనా పనిచేస్తుంది. ఈ బస్సెస్లో వీళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఏ రోజైనా ఇది పనిచేస్తుంది. అది మన స్టేట్ పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకు లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ప్రయాణించారని చెప్పేసి దానిలో మీకు చెప్పారు. అంటే ఇక్కడ ఓన్లీ ఒకటి మాత్రమే సరి అయింది, బి. ఓకేనా, సో ఈ రకంగా మనకు కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇచ్చిన క్వశ్చన్స్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి, ఓకేనా, లేకుంటే బాగానే ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయా, లేకుంటే యావరేజ్గా ఉన్నాయా అనేటువంటి ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో దాన్ని బట్టి నేను మరింత అంటే ఎక్సలెంట్గా ఉన్నాయంటే ఓకే ఇదే రకంగా నేను కంటిన్యూ చేస్తాను, లేదు కొంచెం మామూలుగా ఉన్నాయట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్లకు సంబంధించి నేను కొంచెం డిఫికల్టీ లెవెల్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీ నుంచి సపోర్ట్ అనేది ఉండాలి. సో దానికి సంబంధించి కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు.
సో ఇట్లా కూడా మన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు, సరి అయింది సరికాదని చెప్పేసి. దీనిలో ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించండి. సో మనకు ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు, మహిళా సాధికారత మరియు పొగరహిత వంట మాధ్యమాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 27 ఈ డేట్ ఇంపార్టెంట్. ఇదే రోజున మనకు 2 స్కీమ్స్ స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 27, 2024న దీనికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ను సచివాలయంలో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మనకు గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్ అనేటువంటి ఈ మహిళా సాధికారతకు సంబంధించి దీన్ని కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు దాదాపుగా అన్ని పథకాలకు కామన్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి అని చెప్పేసి దీనికి సంబంధించి వాళ్ళు మార్గదర్శకాల్లో అంటే దానికి సంబంధించినటువంటి ఏవైతే విధి విధానాల్లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి గ్యాస్ కనెక్షన్ మహిళా పేరుపై ఉండాలి అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. సో మహిళా పేరు అంటూ ఏం లేదు. మనకు స్టార్టింగ్ కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది మహిళా పేరుతో ఉండాలని. కాకపోతే దీనికి ఇచ్చినటువంటి విధి విధానాల్లో ఎవరిపైన ఉన్నా పర్లేదు, కాకపోతే అది యాక్టివ్ డొమెస్టిక్ అంటే మనకు అర్హులైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి పేరు మీద అది యాక్టివ్లో ఉండాలన్నమాట. సో ఆ ఎల్పీజీ కనెక్షన్ అనేది యాక్టివ్లో ఉండాలని చెప్పేసి ఉంది, కానీ మహిళ పేరు మీదనే ఉండాలి, అదే పురుషుని పేరు మీద ఉండాలనేటువంటి ఎటువంటి రూల్ అనేది లేదు. సో ఇది తప్పుగా ఇచ్చారు. ఇక గ్యాస్ సిలిండర్కు వినియోగదారునికి మొదటగా మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి, ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్టే కదా. సో మొత్తం ఇప్పుడు 500కు వీళ్ళు మనకు ఈ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు 900 ఉంది కనుక మొదటగా 900 చెల్లించవలసి అవుతుంది. 900, 950 దాకా ఉంది. మొత్తం చెల్లించిన తర్వాత సో దీనిలో ఉన్నటువంటి సబ్సిడీ అమౌంట్ అనేది ఫస్ట్ ఆ గ్యాస్ ఏజెన్సీకి ఇస్తారు. ఆ గ్యాస్ ఏజెన్సీ నుంచి మనకు డీబీటీ ద్వారా సంబంధిత లబ్ధిదారి యొక్క అకౌంట్లోకి పడుతుంది. అంటే ఫస్ట్ అయితే మనం మొత్తం చెల్లించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఇటువంటివి చూసి ఇదే తప్పు అనుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, తప్పుగా ఉంది కనుక అదే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాజీవ్ ఆరోగ్య బీమా రూపాయలు 10 లక్షలకు పెంపు అనేటువంటి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. భద్రాచలం నుంచా, శాసనసభ ఆవరణలో, లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పై నుంచా, లేదంటే ఉస్మానియా ఆసుపత్రి నుంచా? సో ఎక్కడి నుంచి దీన్ని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అంటున్నారు. సో దీన్ని మనకు ఎప్పుడు ప్రారంభించారు? మనకు ఈ డిసెంబర్ 9న ప్రారంభించడం జరిగిందనమాట. 2023 డిసెంబర్ 9న ప్రారంభించారు. దీంతో పాటుగా మనకు ఆర్టీసీకి సంబంధించినటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదేంటి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో అంతకుముందు ఉన్నటువంటి 5 లక్షలను 10 లక్షలకు పెంచడం జరిగిందనమాట. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే మనకు శాసనసభ ఆవరణంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, భద్రాచలం నుంచి మనకు వేరే స్కీమ్ ఉంది, అదేంటో నీకు చెప్తాను. సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఈ శాసనసభ ఆవరణలో దీన్ని స్టార్ట్ చేస్తారు. దేనిలో భాగంగా ఇది మనకు చేయూత అనేటువంటి గ్యారంటీలో భాగంగా ఉంది. ఓకేనా, చేయూత అనేటువంటి గ్యారంటీ. దీనిలో మనకు 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ 10 లక్షలకు పెంపు అనేటువంటిది ఒకటి ఉంటుంది. 10 లక్షల పెంపుకు సంబంధించి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఇక 4,000 రూపాయల నెలవారీ పెన్షన్ అనేటువంటిది ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. సో క్రింది వాటిలో సరికానిదండి, ఇక్కడ సరికానిది అని పడాలి. సో ఇక్కడ 4 ఇచ్చాను కనుక ఏది సరికానిది అనేది ఇక్కడ గుర్తించండి. సరికానిది అని పడాలి, మిస్టేక్ పడింది. సో దీనిలో ఏది తప్పుగా ఉందో అది గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూద్దాం, ఒకవేళ సరి అయిందని తీసుకున్నా కూడా ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది ఉండాలి. ఆప్షన్స్ చేయలేదు కనుక సరికాందని చెప్పేసి తీసుకోండి. సో సరికాందని ఇది ఒకటి తప్పు ఉంది, అదేంటో గుర్తించండి. సో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి 2024 మార్చి 11న భద్రాచలం నుంచి ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. సో దీన్ని మనకు 2024 మార్చి 11న భద్రాచలం నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా, 6 గ్యారంటీల్లో భాగంగా అమలు చేసేటువంటి దానిలో భాగంగా దీన్ని మనకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ప్రారంభించాడు అని చెప్పేసి నేరుగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ భద్రాచలం గుర్తుంచుకోండి, అండ్ డేట్ కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ పథకానికి గ్రామీణ ప్రాంత వ్యక్తులు మాత్రమే అర్హులు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇటువంటి రూల్ అనేటువంటిది ఏం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పట్టణాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హులే అనమాట. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. సో ఇటువంటి వాటిని మనం కొంచెం డెప్త్గా చదవాలి, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ పథకంకి సంబంధించినటువంటి విధి విధానాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీని గురించి మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఇది చాలా లెంతీ ఇన్ఫర్మేషన్ ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ గుడిసె పైకప్పు ఉన్న ఇల్లు మట్టి గోడలతో తాత్కాలికంగా ఉన్నవారు కూడా దీనికి అర్హులే. అదేవిధంగా మహిళా పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఇదే తప్పు అనుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది ఖచ్చితంగా మహిళల పేరునే ఇది
ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా లబ్ధిదారుడు ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను కదా, మున్సిపల్ పరిధిలో లేకుంటే గ్రామ పరిధిలో శాశ్వత నివాసి అంటే రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. అద్దె ఇల్లు ఉన్న వారికి కూడా ఇస్తారు. అండ్ అదేవిధంగా ఒక వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నటువంటి వ్యక్తి కూడా దీనికి అర్హులే అని చెప్పేసి దీని యొక్క విధి విధానంలో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, సో కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీలకు 2024-25 బడ్జెట్లో ఎంత కేటాయింపు చేసింది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు ఇది ఓటాన్ అకౌంట్ మనకు మధ్యంతర బడ్జెట్లో 6 గ్యారంటీలకు ఎంత అమౌంట్ను కేటాయించింది అంటున్నాడు. 22,500 కోట్ల, 53,196 కోట్ల, లేదంటే 2,418 కోట్ల, 4.5 లక్షల కోట్ల అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ. సో 53,196 కోట్లు మొత్తం మనకు 6 గ్యారంటీలకు ప్రకటించడం జరిగిందనమాట బడ్జెట్. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకటించారు, అది గుర్తుంచుకోండి. ఈ 22,500 కోట్లు అనేది దేనికి కేటాయించారంటే, సో మనం ఇంతకుముందు చూసినటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించండి. సో ఓకే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 22,500 కోట్లు కేటాయించారు, అది గుర్తుంచుకోండి. ఈ 4.5 లక్షల కోట్లు ఇదేంటిది బడ్జెట్ కాదు, ఇది ఈ 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా, దీనికి సంబంధించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, 4.5 లాక్స్ ఇళ్లను నిర్మించాలని. ఒక్కొక్క నియోజకవర్గానికి మనకు 119 నియోజకవర్గాలకు 3,500 ఇళ్ళు మొదటగా వీళ్ళు మొదటి ఏడాదిలో వీటిని ఫినిష్ చేయాలని చెప్పేసి అయితే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసినటువంటి పాయింట్సే. నెక్స్ట్ ఇక్కడ ఈ 2,418 అనేటువంటిది ఇది మనకు గృహజ్యోతికి సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో గృహజ్యోతికి కేటాయించినటువంటి బడ్జెట్. ఇవన్నీ ఇంపార్టెంటే, సో ప్రతిదానికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి. సో నేను గిగ్ వర్కర్ల గురించి చెప్పేటప్పుడు అక్కడ ఇయర్ తప్పు చెప్పాను. డిసెంబర్ 24, 2024 అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది 2023 అండి, 2023 డిసెంబర్ 24 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది మిస్టేక్, నేను ఫ్లోలో కొంచెం మిస్టేక్ చేయడం జరిగింది. సో దాన్ని సరి చేసుకోండి. సో నిన్నటి వీడియో కింద చాలామంది కామెంట్ చేశారు అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గృహజ్యోతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నాడు. సో గృహజ్యోతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ? సో గృహ మరియు వాణిజ్య అవసరాలకు 200 యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్ కల్పించడమా, లేదంటే గృహ అవసరాలకు మాత్రమే 200 యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్, లేదంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమా, లేదంటే 500కే గ్యాస్ సిలిండరా? సో ఇటువంటివి కూడా మనకు చేయాలంటే, సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇమేజ్ అనేది మీకు గుర్తున్నట్లయితే ఈజీగా మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ గృహజ్యోతి కనుక చూసినట్లయితే ఏముంది, ఇక్కడ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్. ఇక్కడ ప్రతి కుటుంబం అనే దగ్గర మనం ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ చేయవచ్చు, బీసీ వాళ్ళకి లేకుండా బలహీన వర్గాలకి ఇట్లా కూడా ఏదో ఒకటి అక్కడ యాడ్ చేస్తాడు. సో జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. సో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల లోపు ఏది ఈ 200 యూనిట్ల లోపు ఈ బడ్జెట్ అంటే ఇది ఈ యూనిట్లు ఉన్నట్లయితే ఆ ఉచిత విద్యుత్ అనేటువంటిది దీనికి ఇంప్లిమెంట్ ఉంటుందని చెప్పేసి ఈ పథకంలో భాగంగా మనకు తెలపడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇమేజ్ కనుక గుర్తున్నట్లయితే ఈ ఆన్సర్ మనం చేయగలుగుతాం. సో అది గుర్తుంచుకోండి. సో ఇమేజ్ అనేటువంటిది 100% మీకు గుర్తుండాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో ఆ 200 లోపు, సో గృహ అవసరాలకు 200 లోపు గలవారు మాత్రమే దీనికి అర్హులు అనమాట. ఇక్కడ వాణిజ్య అనేటువంటిది లేదు, గుర్తుంచుకోండి. ఇది చాలామంది మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఏంటిది ఇక్కడ గృహ మరియు వాణిజ్య అన్నాడు కదా, వాణిజ్య అవసరాలకు కాదు, ఓన్లీ మనకు డొమెస్టిక్ పర్పస్లో గృహ అవసరాలకు మాత్రమే దీన్ని యూజ్ చేసుకున్నాం. మాకు ఆర్టీసీ బస్సులు అనేది మహాలక్ష్మికి సంబంధించి, సో ఈ 2 మహాలక్ష్మికి సంబంధించినటువంటి స్కీమ్స్లో భాగంగా అంటే ఆ గ్యారంటీలో భాగంగా ఉన్నటువంటి అనమాట. ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను అవి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ఈ క్రింది ఏ తేదీల మధ్య స్వీకరించింది అంటున్నాడు. సో మనకు ప్రజాపాలనకు సంబంధించి ఏదైతే 6 గ్యారంటీస్లో భాగంగా 5 గ్యారంటీకి సంబంధించినటువంటి అప్లికేషన్లు అంటే వాటికి సంబంధించిన వివరాలను ఈ అప్లికేషన్ల ద్వారా స్వీకరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 2023లో కండక్ట్ చేశారు, అందరికీ తెలిసినట్టు. ఇక్కడ అన్ని 2023 ఉన్నాయి. కాకపోతే డిసెంబర్ 27 నుంచా, 25 నుంచా, 28 నుంచా, 28 నుంచా, లేదంటే జనవరి అక్కడ నుంచి 6 వరకా, లేకుంటే 8 వరకనే తెలియాలి. సో ఇక్కడ ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు కొంత కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు 2023 డిసెంబర్ 28న స్టార్ట్ చేసి జనవరి 6న క్లోజ్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 28న స్టార్ట్ చేసి జనవరి 6న క్లోజ్ చేశారు. ఓకేనా, దీనికి సంబంధించి నేను ఇంకో క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు క్లియర్గా చెప్తాను. సో మనకు డిసెంబర్ 27న ఏం చేశారంటే దీనికి సంబంధించి
లోగో అభయహస్తం లోగో ఉంది కదా, ఆ లోగోను రిలీజ్ చేసి నెక్స్ట్ డే దీనికి సంబంధించి మనకు ఈ అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరిగిందనమాట. సో దీనిలో ఒక 5 పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అది కూడా మీకు నేను చెప్తాను. ఈ డేట్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో దీని ద్వారా మనకు అప్లికేషన్స్ ఎన్నో వచ్చాయి అని చెప్పేసి కూడా ఒక డౌట్ అడిగారు. దీనికి మనకు 1 crore అంటే 1.05 crores అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి మీకు నేను చెప్పాను. యాక్చువల్లీ మనకు 1.25 crores వస్తాయి అప్లికేషన్. కాకపోతే మనకి ప్రజాపాలనకు సంబంధించిన దాంట్లో మనకు 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ ఇవి. ఓకేనా, ఇవి మనకు మిగతా ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవి దీనికి సంబంధించి కాకుండా ఇతర అప్లికేషన్స్ రావడం జరిగింది. సో దీన్నే మనం పరిగణలోకి తీసుకుంటాం, ఇది గుర్తుంచుకోండి. ఒకరు కామెంట్ చేశారు ఇది ఎట్లా సార్ అని చెప్పేసి మనకు. ఓకేనా, దాని యొక్క డిఫరెన్స్ అది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఈ క్రింది ఏ పథకానికి సంబంధించిన వివరాలను స్వీకరించలేదు అంటున్నాడు. మీకు ఈ క్వశ్చన్ నేను మరీ చెప్పాను జరిగింది. సో అప్లికేషన్లో మనకు 5 పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఒకదానికి సంబంధించి ఉండదని చెప్పేసి చెప్పండి. సో అది మహాలక్ష్మియా, యువ వికాసమా, రైతు భరోసానా, గృహజ్యోతియా? సో ఆన్సర్ చూసినట్లయితే మనకు యువ వికాసం అండి. యువ వికాసానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఆ దరఖాస్తు ఫామ్లో అడగలేదు. సో మహాలక్ష్మి, రైతు భరోసా అండ్ గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అండ్ చేయూతకు సంబంధించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు అడగడం జరిగిందనమాట. సో అది గుర్తుంచుకోండి, దేని గురించి అడగలేదు అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ అది. మీకు ఇక్కడ ఈ పోస్టర్ చూసినా కూడా ఇక్కడ మనకు ఈ దీనిలో ఉన్నటువంటి యువ వికాసంలో ఉన్నటువంటి వీటిని కూడా గుర్తుంచుకోండి. 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డులు ఇస్తారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు ఈ గ్యారంటీలో భాగంగా ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అభయహస్తం 6 గ్యారంటీల అమలుకు నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘంకు చైర్మన్ ఎవరు అంటున్నాడు. సో దీనికి ఎవరు చైర్మన్గా చేశారు? రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్. సో మీకు ఇంతకుముందు చెప్పాను, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన తర్వాత మనకు జనవరి 8న మనకు దీనిపైన వచ్చినటువంటి ఏవైతే మొత్తం అప్లికేషన్స్ అన్నాం కదా 1.05 crores అప్లికేషన్స్ మీద స్క్రూటినీ చేసి దీన్ని 100 రోజుల్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. సో దానికి రేవంత్ రెడ్డి గారు నియమించడం జరిగింది. సో దానికి మనకు చైర్మన్గా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సభ్యులుగా వీళ్ళిద్దరు ఉన్నారు. ఓకేనా, పొంగులేటి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, వీళ్ళిద్దరూ దానిలో సభ్యులుగా అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకొని ఇది మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇవి దేనిపైన ఇవి 5 హామీల మీద వచ్చినాయి. ఓకేనా, 5 హామీల మీద వచ్చినటువంటి ఇవి. ఓకేనా, ఇంకా మిగతాయి మొత్తం 1.25 crores వచ్చినాయి, బట్ మిగతాయి ఈ 5 హామీలకు సంబంధించి కాబట్టి మిగతా అప్లికేషన్స్ అన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. నిన్న మీకు అది చెప్పినప్పుడు కొంతమంది కింద కామెంట్ చేశారు, అందుకనే అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ మహిళా శక్తి పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి 2024 మార్చి 12న సచివాలయం నుంచి ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని చాలామంది కరెక్టే అని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సచివాలయం నుంచి దీన్ని స్టార్ట్ చేయలేదు. ఓకేనా, కొన్ని సచివాలయం నుంచి స్టార్ట్ చేశారు, కొన్ని మనకు అసెంబ్లీ ఆవరణ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, కొన్ని వచ్చేసి మనకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేశారనికి ఇది మనకు తప్పు అవుతుంది. సో ఇది మనకు మిస్టేక్ ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్. ఓకేనా, అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇటువంటి మనం ఫాస్ట్గా చదివేటప్పుడు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్రభుత్వం ఈ పథకాన్ని 0 వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, మీకు నేను చెప్పాను 2014 నుంచి ఇది మనకు వడ్డీ లేని రుణాలు అనేటువంటి పథకంలో భాగంగా మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు అనేటువంటి తీసుకునేవాళ్ళు. అయితే సకాలంలో ఈ వడ్డీ చెల్లించినట్లయితే ప్రభుత్వం తిరిగి వాళ్ళకు మళ్ళీ రుణాన్ని అయితే ఇచ్చేదన్నమాట. అయితే 2019 తర్వాత ఇది సరిగా నిధులు లేక ఆగిపోయింది. దాదాపుగా ఒక 3,750 కోట్ల వరకు బకాయిలు ఏర్పడ్డాయి. సో దాన్ని మళ్ళీ మనకు పునఃప్రారంభించారు. ఇది పునఃప్రారంభం సంబంధించిన స్కీమ్ కింద మనం చెప్పవచ్చు అనమాట. సో వడ్డీ లేని అంటే 0 వడ్డీ రుణాల పథకంగా దీన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ ఈ పథకం ద్వారా మొదటి ఏడాదిలో రాష్ట్రంలో 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రుణాలు మంజూరు చేస్తుంది అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. సో దాంట్లో ఇది ఉంది. దాంతోపాటుగా ఈ స్వయం సహాయక సంఘాల్లో దాదాపుగా మనకు ఉన్నటువంటి 63.86 లక్షల మంది మహిళలు ఉన్నారు కదా. సో వాళ్ళకు 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలి అనేటువంటిది కూడా దీనిలో ఒక పాయింట్ ఉంది. దాంతోపాటుగా 1 కోటి వరకు రుణం ఇస్తారు. అంటే ఆ ఒక్కొక్క గ్రామ గ్రూప్ ఉంటుంది కదా, మహిళా సంఘం పరిధిలో ఉన్నటువంటి గ్రూప్కు 1 కోటి రూపాయలకు రుణాలు ఇస్తారు. అది 5,000 గ్రామాలకు 5,000 కోట్ల వరకు ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు దీనిలో ప్రకటించడం జరిగింది. ఇంకా దీనిలో చాలా అంశాలనే ఒకసారి నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మీరు చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. సో 2 and 3 కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం.
తెలంగాణలో మహిళలు చిన్నారుల కోసం రైడ్ మానిటరింగ్ సర్వీసెస్ను ఈ క్రింది ఏ పథకం ద్వారా అమలు చేశారు అంటున్నారు. ఏ పథకం ద్వారా అమలు చేశారని చెప్పేసి అడగడం జరుగుతుంది. తెలంగాణ మహిళా శక్తియా, మహాలక్ష్మియా, టీ సేఫా, అమ్మ కోసమా? సో ఆన్సర్ కనుక చూసినట్లయితే టీ సేఫ్ అండి. సో మీకు ఇంతకుముందు చెప్పాను, స్టార్టింగ్ కూడా వచ్చింది. టీ సేఫ్ అంటే మనకు ట్రావెల్ సేఫ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు చిన్నారుల కోసం రైడ్ మానిటరింగ్ సర్వీస్ అంటే ఏంటంటే ఒంటరిగా ప్రయాణించేటువంటి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సో వాళ్ళను ఏదైనా ప్రమాదంలో ఉన్నట్లయితే వాళ్ళు దీనికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి వాళ్ళు కాల్ చేసినట్లయితే అది బేసిక్ మొబైల్ కావచ్చు అండ్ ఆండ్రాయిడ్లో కూడా అది వర్తించే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఏ రోజున మనకు ఈ తెలంగాణ ఈ టీ సేఫ్ అనేటువంటి దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే మార్చి 12 ఇది. ఓకేనా, 2024 గుర్తుంచుకుని డేట్స్ ఇంపార్టెంట్. మార్చి 12, 2024 దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ సేవలకు మనకు పోలీస్ శాఖ వారు ఈ సేవలను అయితే అందిస్తారు. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. 110 లేదా 112కు కాల్ చేయడం ద్వారా సో టీ సేఫ్కి సంబంధించిన సేవలను పొందవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈ పథకంలో యొక్క మార్గదర్శకాల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మీరు నిన్నటి వీడియోలో చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా చిన్న పాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అమ్మ కోసం పథకం ద్వారా ప్రసవించినటువంటి తల్లులకు ఎంతకాలం పాటు ప్రభుత్వం ఆరోగ్య సేవలు అందించనుంది అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు తెలంగాణ ప్రభుత్వం అమ్మ కోసం అనేటువంటి స్కీమ్ను మనకు మార్చి 11, 2024 స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీనిలో భాగంగా ప్రసవించినటువంటి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళకు అంటే ఆ ప్రసవం తర్వాత ఎదురయ్యేటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలకు సంబంధించి వీళ్ళు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారనమాట. సో నెల రోజులు ఇస్తారా, 3 నెలల, 6 నెలల, 12 నెలల, సో 1 ఇయర్ పాటు దీనికి సంబంధించి వాళ్ళు సేవలు అందించడం జరుగుతుంది అనమాట. సో మనం దీనిలో భాగంగా మీకు కేసీఆర్ కిట్ గురించి కూడా చెప్పాను. సో కేసీఆర్ కిట్ అనేది ఎప్పుడు ప్రారంభించారనేది కింద మీరు కామెంట్ చేయండి. అది ఓన్లీ మనకి ఏంటంటే 1 టైం యూసేజ్ కిట్లా ఉంటుంది అనమాట. ఇది ఎలా కాకుండా పుట్టినటువంటి అంటే ఒకసారి ప్రసవించిన తర్వాత వాళ్ళకి 1 ఇయర్ పాటు వాళ్ళకి ఎదురయ్యేటువంటి సమస్యలకు సంబంధించి కూడా మనకు వారంలో ఒక రోజు PHCs ఉంటాయి కదా, ఏదైతే మనకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక రోజు వీళ్ళకి కేటాయించి వీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్నే మనం అమ్మ కోసం అని చెప్పేసి అంటాం. సో ఇవి మనకు టోటల్గా అన్ని పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనమైతే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా పూర్తి సమాచారం కోసం మీరు ఆ వీడియో చూడండి. అండ్ వీటికి సంబంధించిన PDF మీకు కావాలనుకున్నవారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఒక 1 వీక్లోనే నేను కంప్లీట్ మీకు PDF అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి హ్యాండ్ రైటింగ్ చేత రాసి మీకు ఈ నోట్స్ అయితే అందిస్తాను. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ దాంతోపాటుగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మనం నూతనంగా తీసుకొచ్చినటువంటి గ్రూప్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ రోజులు మనం జస్ట్ 299కి అందిస్తున్నాం. తర్వాత ఈ ప్రైస్ పెరగవచ్చు. సో దీనిలో మీకు డేట్ అండ్ టాపిక్ వైజ్గా టెస్టులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని అయితే మనం కండక్ట్ చేస్తున్నాం. దాంతోపాటు గ్రూప్ 1కి సంబంధించి కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. దాంట్లో కూడా మీకు ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా గ్రూప్ 1 సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. జనరల్ స్టడీస్, TSPSCకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.